ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానము చేద్దాము. మొదటిగా బైబిల్ గ్రంథములో నుంచి 90వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రార్థన ఆలకించండి. ఈ వాక్య పరిచర్య అంతటను మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయము చేయండి. వింటున్న వారికి నాయన గ్రహించే మనస్సును మీరు దయచేయండి. సత్యమును బయలుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పాపమును గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. అందులో మొట్టమొదటిది రహస్య పాపములు అని మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడును అంట. రహస్య పాపములు అనంటే మీరు గమనించాలి, మనం చేస్తున్న పాపము ఏదైతే ఉందో అది ఇతరులకు కనబడకుండా చేసేదే రహస్య పాపము అని మనం అనుకోవచ్చు. వాస్తవంగా అది రహస్య పాపమే. ఎవ్వరికి తెలియకుండా నేను పాపం చేశానని దావీదు అనుకున్నాడు. కానీ దేవుడికి తెలుసు కదా ఆయన ఏ పాపం చేశాడో. అందుకే నాతాను ప్రవక్తను పంపించి అతన్ని హెచ్చరించాడు అతడు చేసిన పాపాన్ని. అతడు చేసిన పాపాన్ని నేను కప్పిపుచ్చేసుకున్నాను, ఎవ్వరికి తెలియదని అనుకున్నాడు దావీదు. కానీ దేవుడు అతని పాపాన్ని రివీల్ చేశాడు నాతాను ప్రవక్త ద్వారా. రహస్య పాపములు అనేవి ఎవ్వరికీ తెలియకుండా చేసేవి అని కాదు అర్థం ఇక్కడ ఈ వచనములో. ఈ వచనములో రహస్య పాపము అనంటే ఆ రహస్య పాపములో నీ ఉన్నావన్న సంగతి నీకు కూడా తెలియదు. దానిని రహస్య పాపం అంటారు. ఉదాహరణకు ఈ కీర్తన దైవజనుడైన మోషే రచించిన కీర్తన. అతని ప్రార్థనే కీర్తనగా రచించుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని అన్నాడు. మా రహస్య పాపములు అన్నాడు. అంటే నా అంటే అతను ఒక్కని గురించి, మా రహస్య పాపములు అనంటే అతను గురించి, అతను నడిపిస్తున్న ఇశ్రాయేలీలను గురించి కూడా ఆ రహస్య పాపాలన్నీ కూడా ఆయనకి కనబడ్డాయంట. ఎప్పుడు? ముఖకాంతిలో కనబడ్డాయి. ముఖకాంతిలో. సింగపూర్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్డిటి ఇన్స్పెక్టర్గా జాబ్ చేశాను. మెటీరియల్ని టెస్ట్ చేసేవాళ్ళం. వెల్డింగ్స్ని కానీ ఐరన్ ప్లేట్స్ని కానీ మేము టెస్ట్ చేసేటప్పుడు దాని మీద ఏమైనా క్రాక్స్ ఉన్నాయా లేదా చూడాలి. క్రాక్స్ కొన్ని కంటికి కనబడతాయి, కొన్ని క్రాక్స్ కంటికి కనబడవు. అక్కడ క్రాక్ ఉందా లేదా, అక్కడ విడిపోయిందా లేదా, అక్కడ ఏమైనా గ్యాప్ ఉందా అని చూడటానికి దాని మీద ఒక రకమైన స్ప్రే చేసి కొన్ని పౌడర్లు జల్లి క్లీన్ చేసి అల్ట్రావైలెట్ లైట్తో చూస్తేనే అక్కడ క్రాక్ ఉందో లేదో కనబడుతుంది. అలాగే కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి రహస్య పాపము, మనలో ఉన్న రహస్య పాపము అసలు అది పాపం అనే సంగతి కూడా తెలియకుండా నీలో ఉండిపోతుంది. అది ఎప్పుడు కనబడుతుందంటే దేవుని ముఖ కాంతిలో కనబడుతుంది. దేవుని ముఖము కాంతివంతమైనది, ఆ ముఖ కాంతిలో కనబడుతుంది. చూడండి, 10 నాణెములు కలిగిన ఒక స్త్రీ ఒక నాణెము పోగొట్టుకున్నప్పుడు దీపము ముట్టించి ఇల్లంతా ఊడ్చి వెతికిందంట. దీపం ముట్టించకుండా ఇల్లు ఊడ్చగలదా? దొరుకుతుందా ఆ కాయను? చెప్పండి, ఆ నాణెము తిరిగి దొరుకుతుందా? దొరకదే కదా. ఎలాగైతే లైట్ వేసి వెతికిందో దేవుని ముఖకాంతిలో మాత్రమే మన రహస్య పాపాలు
కనబడతాయి. మోషే ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలను తన హృదయంలో చెడ్డ తలంపులతో అనుకున్నాడో మనకు తెలియదు. లేదంటే ఇతరులు తన గురించి అనుకుంటున్న పొరపాట్లు, రహస్యముగా చేస్తున్న పాపము ఏదైతే ఉందో అది దేవుని ముఖకాంతిలో కనబడ్డాయంట మోషేకు. అందుకనే ఈ వచనాన్ని ఆయన రాశాడు. చాలామంది రహస్య పాపాలు ఉంటాయి, రహస్య పాపాలు. ఒకసారి ఒక బ్రదరు నాకు ఒక సలహా ఇస్తున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా అమ్మాయిలను మనం చూడాలనంటే బ్లాక్ కలర్ స్పెట్స్ పెట్టుకోవాలట. పెట్టుకుంటే మన చూపు ఎట్టుందో ఎవరికి తెలియదు. మనం ఎవరిని చూడాలనుకుంటే, ఎలా చూడాలనుకుంటే, ఎంతసేపు చూడాలనుకుంటే చూడొచ్చు. ఎందుకంటే మన చూపు ఎట్టుందో తెలియదు. మన ముఖం ఒకవైపు పెట్టి మన కనుగుడ్లు తిప్పొచ్చట. అది ఎదుటి వాళ్ళకి కనబడదు. కొంతమంది కారుల్లో కూడా వాళ్ళ గ్లాసులు ఎలాగుంటాయంటే లోపల కూర్చున్న వీరికి బయటిది కనబడుతుంది, బయట ఉన్న వారికి లోపల ఉన్న వాళ్ళు కనబడరు. ట్యాంపరింగ్ గ్లాసెస్ అంటారు వాటిని. అలాగే కొంతమంది రహస్యముగా మేము చేస్తున్నది ఇది ఎవరికి కనబడటలేదు అనుకుంటాం, కానీ అది దేవునికి కనబడుతుంది. రహస్య పాపాలను కూడా చూడగలిగిన నేత్రములు కలిగిన వాడు దేవుడు. కనుక దేవుని ఎదుటికి వచ్చి ఇంకా పాపమును కప్పుకునే ప్రయత్నం చేయొద్దు. దేవుని దగ్గరికి వస్తే మన పాపమును ఒప్పుకోవటమే కానీ కప్పుకునే ప్రయత్నము చేయకూడదు. మన పాపములు ఒప్పుకున్నప్పుడే మనకు క్షమాపణ దొరుకుతుంది. కనుక మన పాపములు ఒప్పుకుందాము, పాపము నుండి విడుదలను పొందుదాము. రహస్య పాపముల నుండి విడుదల మనం ఎప్పుడైతే పొందుతామో ఇంకా పరిపూర్ణతలోనికి మనము వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది ఆ వచనం మనకి చెబుతుంది. దేవుని ముఖకాంతిలోనికి రాగానే రహస్య పాపములు కనబడ్డాయంటే అర్థం ఏంటి? ఒప్పుకోమని. ఎప్పుడైతే ఒప్పుకున్నావో ఆ రహస్య పాపాలు కూడా కడిగివేయబడి, తుడిచివేయబడి, ఇంకా పరిశుద్ధతలోనికి నడిపింపబడుతూ పరిపూర్ణుడవు కాగలుగుతావు. పరిపూర్ణుడవు కావటానికి అదొక అవకాశము, అదొక మొదటి స్టెప్గా నీకు కనబడుతుంది. కనుక రహస్య పాపములు నుండి మనము విడుదల పొందాలని దేవుడు ఈ వచనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, పొరపాటున చేసే పాపాలు ఉంటాయి. పొరపాటున చేసే పాపాలు కొన్ని ఉంటాయి. లేవీకాండము 4వ అధ్యాయము, లేవీకాండము 4వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకు నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను అన్న. పొరపాటున చేసే పాపాలు ఉంటాయి. పొరపాటునంటే మీరు ఇక్కడ గుర్తించాలి, వాంటెడ్లీ కమిట్ సిన్ కూడా ఉంటుంది. కావాలనే పాపము చేయటం అన్నది పొరపాటున చేసేది కూడా ఉంటుంది. ఒకసారి ఒక దైవజనుడు, నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒకడు అనుకోకుండా వచ్చి దైవజనుడిని గుద్దేశాడు. గుద్దేగానే ఆయన చేతుల్లో ఉన్న బైబిల్ పడిపోయి అంత దూరం ఎగిరిపోయి పేపర్లు కొన్ని చిరిగిపోయాయి. ఆ బైబిల్ తీసుకొని కోపం తట్టుకోలేక ఎదుటివాడిని గబాలున్న ఒక బూతు మాట మాట్లాడేశాడు. పక్కనే నేనున్నాను, నన్ను చూశాడు. వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు, పొరపాటున వచ్చేసింది బ్రదర్, నేను అనాలని అనుకోలేదు, అనుకోకుండా వచ్చేసింది, దేవా నన్ను క్షమించు అని అక్కడే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేశాను. పొరపాటున కొన్ని సందర్భాల్లో మనకు వచ్చేస్తాయి. మనం చాలా సందర్భాల్లో కంట్రోల్గా ఉంటాము అని అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తాం.
మనకు తెలియకుండానే పొరపాటుగా కొన్ని పాపాలు మనం చేసేస్తాం. మనం అనుకుంటాం ఒక చిన్న మాటే కదా అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఆ చిన్న మాట ఒక కుటుంబాన్ని విడదీసేవచ్చు. అది పొరపాటే, కానీ ఒక కుటుంబానికి నష్టం కలుగుతుంది. కనుక మన ప్రతి పొరపాటు పాపమును కూడా దేవుడు క్షమిస్తాడు. పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించమని బైబిల్ చెబుతుంది. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా పొరపాటుని ఇది చేశాను, నన్ను క్షమించనాలి. ఎవరి విషయంలో పొరపాటు జరిగిందో అక్కడికి కూడా పోయి మన పాపమును ఒప్పుకోవాలి. అప్పుడు మనము క్షమించబడతాము. ఇది రెండవది. మొదటిది రహస్య పాపములు, రెండవది పొరపాటున చేసే పాపములు అని మనం గుర్తించాలి. మూడవ పాపమును గురించి మీకు చెప్తాను. దానిని నిత్య పాపము అని అంటారు. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము. సమస్త పాపములను మనుషులు చేయు దేవదూషణయు వారికి క్షమించబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మూడవదిగా నిత్య పాపము అంటారు. అంటే పరిశుద్ధాత్మను దూషించటము నిత్య పాపము. నిత్య పాపము అని అంటే అది కంటిన్యూస్గా ఇంకొక పాపం చేస్తున్నట్లే లెక్క. ఒకసారే పాపము చేసి విడిచిపెట్టేసిన ఇంకా ఆ పాపాన్ని అది కంటిన్యూ అయిపోతుంది. ఇంకా అది నిత్యత్వమంతా ఆ పాపానికి క్షమాపణ దొరకదు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలవనే, ఎన్ని యుగాలు గడిచిపోనే, ఎన్ని రాబోవు యుగాలు జరగనే నీ పాపము క్షమింపబడదు. ఆ పాపం ఏమిటనంటే పరిశుద్ధాత్మను దూషించటము, పరిశుద్ధాత్మను ఎద్దేవా చేయటము, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడి వారిని చూసి వెటకారంగా మాట్లాడటము, వారిని దూషించటము, పరిశుద్ధాత్మను అవమానపరిచేలాగా మాట్లాడటము, అది నిత్య పాపము, క్షమాపణ లేని పాపముగా బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభు ఏ పాపాన్నైనా క్షమిస్తాడు కదా. ఎంత వ్యభిచారినైనా క్షమిస్తాడు, ఎంత దొంగనైనా క్షమిస్తాడు, ఎటువంటి పాపినైనా క్షమించినప్పుడు ఆ క్షమాపణ పొంది యేసు నామమున విశ్వాసం ఉంచి యేసు రక్తముతో కడగబడి బాప్తిస్మం పొంది పరలోకానికి యోగ్యుడిగా దేవుని మందిరానికి వెళ్తూ కానుకలను సమర్పించుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆత్మల సంపాదిస్తూ ఇంత పరిచర్య చేసి కేవలము పరిశుద్ధాత్మ విషయంలో చేసిన పొరపాటునికి దేవుడు క్షమించడా, నరకానికి పంపేస్తాడా అని మనం అనుకోవద్దు. నరకానికి వెళ్ళిపోతామని కాదు ఈ పాపం యొక్క వివరణ. మనం పరలోకానికే వెళ్తాము, కానీ పరలోకములో మనకు రావలసిన మహిమ రాదు పరిశుద్ధాత్మను దూషించినందుకు. నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా ఈ విషయంలో క్షమాపణ ఉండదు. అది నిత్య పాపము. నువ్వు యేసు రక్తము చేత కడగబడ్డావు, ఎంతో పరిచర్య చేసావు, ఎన్నో ఆత్మలు సంపాదించావు, దేవుని రాజ్యానికి యోగ్యుడయ్యావు, పరలోకానికి వచ్చావు, కానీ నీకు రావలసినంత మహిమ రాదు. కారణం ఏమిటంటే నిత్య పాపము నీవు చేసావు కాబట్టి. పరిశుద్ధాత్మను అందుకే దూషించకూడదు. కొంతమంది పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడితే దాన్ని వెటకారంగా మాట్లాడటము, దాన్ని ట్రోల్ చేయటము ఇప్పుడు చాలామందికి అది ఎక్కువైపోయింది. దేవుడు నిత్య పాపిగా ఆ విషయములో నిత్య పాపము చేసిన వాడుగా నిన్ను చేసి జీవితకాలము రాబో యుగాలలో కూడా క్షమాపణ లేని స్థితిలోనికి నీ వెళ్ళిపోతావు. పరలోకానికి చేరుతావేమో, కానీ మహిమ పొందుకోవు. మీకు అర్థమవటానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు వినండి. ఇద్దరు కలెక్టర్ అవ్వాలని చెప్పి కలెక్టరు టెస్ట్కి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు. దాదాపు 2000 క్వశ్చన్స్ అడుగుతారంట. ఆ క్వశ్చన్లన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్తే వాళ్ళకి పోస్టింగ్ వస్తుంది జిల్లా కలెక్టర్గా. అందులో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు, పేదమ్మాయిని.
పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను కలెక్టర్ ఉద్యోగం వస్తుంది, వచ్చాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమెతో ప్రేమలో పడినప్పుడు ఫొటోస్ తీసుకున్నారు. ఒకరికొకరు డ్రింక్స్ తాగుతున్నప్పుడు, ఒకరికొకరు పార్కులంతా తిరిగినప్పుడు తీసుకున్న ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ ఎన్నో ఎవిడెన్సులు అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ కలెక్టర్ పోస్టింగ్కి సెలెక్ట్ అయ్యారు. ఇద్దరికీ ఆర్డర్స్ రావటం ప్రారంభమైంది. ఒక్కొక్క చోట కలెక్టర్గా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. అందులో ఒక వ్యక్తికి, ఎవరైతే అమ్మాయిని ప్రేమించాడో అతనికి ఒక సంబంధం వచ్చింది. కలెక్టర్ అయ్యాక ఒక గొప్పింటి సంబంధం వచ్చింది. ఎక్కువ కట్నం ఇస్తానని సంబంధం వచ్చింది. ఒక అందంగా ఉండే అమ్మాయి యొక్క సంబంధం వచ్చింది. వెంటనే ఈ పేద అమ్మాయిని మర్చిపోయాడు. ఇక ఆ పేద అమ్మాయి ఎవిడెన్సులు పట్టుకొని ఊరుకుంటుందా? కోర్టుకు వెళ్ళింది, మీడియాకి ఇచ్చేసింది, అతన్ని రచ్చరచ్చ చేసింది. ఇంకా గవర్నమెంట్ అతని కలెక్టర్ జాబుని తీసిపడేసింది అనమాట. ఆ పోస్టింగ్ తీసిపడేసింది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ తన కుటుంబాన్ని జరిగించుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఇతనితో పాటు కలెక్టర్ అయినటువంటి అతని స్నేహితుడు అదే ఒక రోడ్డులో కారులో ఘనముగా వెళ్ళిపోతుండడం చూశాడు. తన మనసులో అనుకున్నాడు, నేను ఆ ఒక్క పొరపాటు, ఆ ఒక్క తప్పు చేయకపోతే నేను కూడా అలాగే కారులో కూర్చొని కలెక్టర్గా చలామణి అయ్యేవాడిని, కలెక్టర్గా నాకు ఉద్యోగం ఉండేది, ఒక హోదా ఉండేది అని బాధపడ్డాడు. పరలోకానికి వచ్చాక పరిశుద్ధాత్మను దూషించేవారు ఎందరో, నేను కూడా ఇటువంటి మహిమ పొందుకోవలసిన వాడిని, పరిశుద్ధాత్మను దూషించినందుకు దేవుడు నాకు క్షమాపణ ఆ విషయంలో ఇవ్వక నిత్యత్వమంతా ఆ మహిమకు దూరం చేశాడు. తక్కువ స్థాయిలోనే నేను ఉండాల్సి వచ్చిందని బాధపడవలసి వస్తుంది. కనుక నిత్య పాపము అనంటే పరిశుద్ధాత్మను దూషించటము. ఏ యుగములో కూడా క్షమాపణ ఉండదు. మీరు గమనించండి, ఒకవేళ నరకానికే పంపించేస్తే రాబో యుగాలలో కూడా క్షమాపణ ఉండదని కాదు దాని అర్థం. నీవు యేసు రక్తము చేత కడగబడి యేసు కొరకు జీవిస్తూ ఆత్మలు సంపాదిస్తున్న వారు ఎందరో పరిశుద్ధాత్మను దూషించేవారు ఉన్నారు. వాళ్ళని దేవుడు నరకానికి పంపడు, పరలోకానికే వస్తారు. కానీ పరిశుద్ధాత్మను దూషించినందుకు వారు నిత్యత్వం అంతా పొందుకోవలసిన మహిమ పొందుకోరు. కనుక ఈ నిత్య పాపము నుండి కూడా మనము విడుదల పొందాలి. ఈ నిత్య పాపములో మనం బంధింపబడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను దూషించకండి. మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే దేవుడిని అడిగి తెలుసుకోండి. దేవదాస్ అయ్య గారు, మంగమూరు దేవదాస్ అయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, ఫౌండర్ గారు చెప్పినటువంటి విషయం, తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోండి. నాకేదో తెలిసిపోయింది కదా అని దాన్ని వెటకారం చేయకండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కొందరు స్వస్థతలు చేస్తూ ఉంటే ఇదంతా ఉత్తిదే, అభిషేకం లేదు, ఏమీ లేదు, ఇదంతా పనికిమాలినోళ్ళు చేస్తున్న పనులని మీరు దూషించకండి. పొందుకోవలసిన మహిమ మీరు పొందుకోని స్థితిలోనికి, పొందకుండా ఆ స్థితిలోనికి దిగజారిపోయే పరిస్థితి ఉంది. కనుక పరిశుద్ధాత్మను దూషించకండి అని వాక్యము మనకి సెలవిస్తుంది. కొంతమంది ప్రవచించినప్పుడు దూషిస్తారు. అది ప్రవచనం నెరవేరలేదనుకోండి, నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రవచించే వ్యక్తిని, ఆ ప్రవచించే వ్యక్తి మీద ఉన్న అభిషేకాన్ని మీరు దూషించే విధంగా మాట్లాడకండి. తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకునండి. కనుక ఇది మూడవది. 3 విషయాలు. మొదటిది రహస్య పాపములు, రెండవది పొరపాటున చేసే పాపములు, మూడవది నిత్య పాపమని బైబిల్ మనకి చెబుతుంది. 4వ విషయానికి మనము వద్దాము. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు అన్నాడు. మరణకరము కాని పాపము కలదు అని ఇక్కడ మనకు కనబడుతుంది. 16వ వచనం చూస్తే మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు అన్నాడు. మళ్ళీ ఇక్కడ మరణకరము కాని పాపము, మరణకరము అయిన పాపము కూడా 2 ఉన్నాయి. ఇందులో భయంకరమైనది ఏంటంటే
మరణకరమైన పాపము అన్నాడు. అంటే ఆ పాపానికి ఇంకా మరణం కన్ఫర్మ్ అనే మాట అర్థం. మరణం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శరీర మరణం ఉన్నది, ఆత్మ మరణం ఉన్నది. ఆత్మ మరణము అంటే నరకానికి వెళ్ళిపోవుట. శరీర మరణము ప్రతి పాపమును బట్టి కూడా అది సంభవిస్తుంది. పాపమునకు వచ్చు జీతము మరణము. శరీర మరణము నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా కూడా శరీర మరణం అనేది సంభవిస్తుంది. అన్లెస్ యేసు రాకడలో అప్పటికి నీవు సజీవుడిగా ఉంటే తప్ప మరణించకుండా మృతుల్లోంచి ఎత్తబడతావు. కానీ యేసు రాకడకు ముందే నీవు చనిపోవచ్చు. కొంతమంది చనిపోతారు. అది మరణకరమైన పాపము. చేసినవాడు చస్తాడు, చేయనివాడు కూడా చచ్చిపోతాడు. కానీ మరణకరమైన పాపము అంటే అర్థం ఏంటో తెలుసా? రెండవ మరణం ఉంటుంది. ఇంకా దాన్ని తప్పించటానికి కుదరదు. రక్షణ పొందిన వారు ఎన్ని పాపాలు చేయనండి, ఎన్ని పాపాలలో పడిపోనండి, క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకొని దేవుని రాజ్యానికి యోగ్యులయ్యి నరకమును మరణానికి వెళ్ళరు. వాళ్ళు నరకములో పడిపోవటము, రెండవ మరణము వారి జీవితంలో సంభవించదు. కానీ కొంతమంది రెండవ మరణమైన నరకములో పడిపోతారు. దానిని మరణకరమైన పాపం అన్నాడు. ఆ మరణకరమైన పాపం అంటే ఏమిటో తెలుసా? ఏ సువార్త వింటే నీవు రక్షణ పొందుతావో, ఎవరిని గూర్చి నీవు తెలుసుకొని ఆరాధన చేస్తే రక్షణ పొందితే, బాప్తిస్మం పొందితే నీవు నరకము నుండి తప్పింపబడతావో ఆ సువార్తను తృణీకరించటము. ఆ సువార్త నీ కొరకు రక్తము కార్చిన యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించటము, ఆయన రక్తము వలన నేను శుద్ధుడిని కాను అని నీవు అనుకోవటము, ఆ సువార్తని పూర్తిగా వ్యతిరేకించి రక్షణ పొందకపోవటము మరణకరమైన పాపము. శరీర మరణం తర్వాత 100% ఆ రెండవ మరణానికి వెళ్ళిపోతావు. అది మరణంలోనికే నిన్ను తీసుకుని వెళ్తుంది. కానీ మరణకరము కాని పాపం ఉన్నది. రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు అబద్ధం ఆడవచ్చు, లేదా వ్యభిచారంలో పడిపోవచ్చు, దొంగతనంలో పడిపోవచ్చు, ఎన్నో విధాలుగా పాపంలో పడిపోవచ్చు. మనం అనేక విషయములలో తొలగిపోతామని యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా. అయితే క్షమింపమని అడిగి క్షమాపణ పొంది పరలోకానికి వెళ్ళే యాక్సెస్ ఈ మరణకరము కాని పాపమునకు ఉన్నవి. కానీ మరణకరమైన పాపమునకు ఆ యాక్సెస్ లేదు ఇంకా. ఎందుకంటే రక్షణనే నీవు తృణీకరించావు. కాబట్టి 4వదిగా మనం గమనించాల్సింది, మరణకరమైన పాపము మనము చేయకూడదు. 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 5వ విషయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. ఇక్కడ సులువుగా చిక్కుల పెట్టు పాపమును, పాపములు కాదు, పాపమును అన్నాడు. మీరు పాపములు అన్న దగ్గర వేరు, పాపమును అన్న దగ్గర వేరు. అంటే ఒకటే పాపం. అదేంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము, పాపములు కాదు. ఆ సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపం ఏంటి? రహస్య పాపములు అంటే ఏంటో తెలుసుకున్నాం. అక్కడ రహస్య పాపములు అన్నాడు. పొరపాటున చేసే పాపములు ఏంటో మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మను దూషించటం నిత్య పాపము అన్నాడు, కానీ నిత్య పాపములు అని అనలేదు. మరణకరమైన పాపము అన్నాడు, కానీ మరణకరమైన పాపములు అని అనలేదు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే సులువుగా చిక్కులు పెట్టు పాపమును అన్నాడు, సింగులర్ వాడాడు. ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏమిటి? సులువుగా చిక్కులు పెట్టు ఆ పాపం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పాపం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈ హెబ్రీ పత్రిక 12కు ముందు 11వ అధ్యాయంలో అబ్రహాము మొదలుకొని హేబేలు మొదలుకొని భక్తులందరిని గూర్చి రాస్తూ వచ్చాడు. కొందరు భక్తుల పేర్లు రాయకపోయినా కూడా పాత నిబంధనలో దేవుని కొరకు జీవించిన భక్తులను గూర్చి, విశ్వాస వీరులను గూర్చి ఆ అధ్యాయం అంతా కూడా
రాయబడి ఉంది. అలా రాయబడి 12వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేసరికి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును అనంట. అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని ఆ భక్తులను మాదిరిగా పెట్టుకోమని చెప్పట్లేదు ఇక్కడ. ఆ భక్తులను నిన్ను గురువులుగా చేసుకోమని చెప్పట్లేదు ఇక్కడ. అలా చెబుతూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అన్నాడు. అంటే యేసు వైపు చూడకుండగా భక్తులను చూసి నడుచుకునే భక్తి జీవితము సులువుగా చిక్కులు పెట్టే పాపం అది. ఎందుకంటే ఆ భక్తుడు అంత బాగానే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర రాంగ్ స్టెప్ వేస్తాడు. నువ్వు అతని వైపు చూస్తున్నావు కాబట్టి నీవు కూడా సులువుగా పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. భూమి మీద మీకు గురువులు ఉండాలి, తప్పదు, ఉండొచ్చు. కానీ పరమ గురువు యేసయ్య కంటే మించి ఆ గురువు ఉండకూడదు, సమానంగా కూడా ఉండకూడదు. భూమి మీద నీకు కాపరి ఉండాలి, కానీ యెహోవా నీ కాపరిగా ఉండాలి. ఆయనకు మించి భూమి మీద ఉన్న కాపరి మించి ఉండకూడదు, అతనితో సమానంగా కూడా నీ మనసులో ఉండకూడదు. ఇక ఏ విషయంలోనైనా సరే మొదటి స్థానము దేవునిదే. దేవునితో సమానంగా ఏ స్థానము ఏ భక్తుడికి భూమి మీద నీవు ఇవ్వద్దు. కొంతమంది చెప్పుకుంటారు, దేవుడు నేను ఒకటే, నన్ను అర్థం చేసుకుంటే దేవుడిని అర్థం చేసుకున్నట్లే అన్నట్లుగా మాట్లాడతారు. నేను పౌలు కంటే గొప్పోడిని, ఏలియా కంటే గొప్పోడిని అని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకే ఎవరి దగ్గర కూడా మీరు వారి కింద ఉన్నట్టుగా ఉండి వారే గొప్పవారిగా చూడకండి. దేవుడే గొప్పవాడు, దేవుడే నీ గురువు. ఆ తర్వాత నీకు అవసరాన్ని బట్టి అతను గురువు అవుతున్నాడే తప్ప కంప్లీట్గా ఆ గురువుని అనుసరించే మనసు పెట్టుకోకండి. మీకు విశ్వాసమునకు కర్త యేసు ప్రభువు, మీ గురువులు కాదు, మీ లీడర్స్ కాదు, మీ సంఘ కాపరులు కాదు, మీ పాస్టర్స్ ఫెలోషిప్లో సూపర్వైజర్ పాస్టర్ కాదు. అలాగే దేవుని కంటే ఒక వ్యక్తికి ఎప్పుడైతే స్థానం ఇస్తామో, దేవుని కంటే ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనం ఒక తలంపును మనం తీసుకొని వస్తామో, అప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపములో మనం పడిపోతాం. కనుక బీ కేర్ఫుల్. సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడిపోకుండగా జాగ్రత్త పడు. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు యేసుని చూసే స్థితి కోల్పోతావు ఆ పాపము నీకుంటే. సమస్య రాగానే సేవకుడు గుర్తుకొస్తాడు, ప్రశ్న రాగానే గురువు గుర్తుకొస్తాడు తప్ప దేవుడు గుర్తుకురాడు. దేవుని దగ్గర అడిగి పొందుకుందాము, దేవుని దగ్గర మనవి చేసుకుందామనే తలంపు రాదు. ఏదైనా గురువుగారిని అడిగి చేద్దామని తప్ప దేవుణ్ణి అడిగి చేద్దామన్న ఆలోచన రాదు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపము అనంటే దేవుని వైపు విశ్వాసమునకు కర్త అయిన దేవుని యొద్ద నుండి తొలగించేసేది అని అర్థం. కనుక ఇప్పటికి 5 పాపముల గురించి మనము వివరణ ఇచ్చుకున్నాం. రహస్య పాపములు, పొరపాటున చేసే పాపములు, నిత్య పాపము, మరణకరమైన పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము. 6వదిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. 19వ కీర్తన ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాము. 13వ వచనము, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అన్నాడు. దురభిమాన పాపములలో అన్నాడు. ఇవి పాపములే, సింగులర్ కాదు, ప్లూరరే, బహువచనమే. దురభిమాన పాపములు అంటే అర్థం ఏంటి అని అంటే మీకు అర్థం అవటానికి చెప్తాను. నాకు ఒక తెలిసిన వ్యక్తి సింగపూర్లో ఉండేటప్పుడు మా పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్తారు. ఆయన వాక్యం చెప్తే నీ ముఖం అటు ఇటు కూడా ఇంక తిప్పుకోవు, అలా ఉండిపోతావు. అప్పుడే అయిపోయిందా ప్రసంగం అనిపిస్తూ ఆయన 2 గంటలు చెప్పినా అంత లోతుగా బాగా చెప్తాడు. ఇంకా ఆయన వాక్యం చెప్తే కేక అన్నాడు అన్నమాట. చెప్పాలంటే వెస్ట్ గోదావరి సంబంధించిన వ్యక్తులు ఆ మాట నాకు అంతగా చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడిని సింగపూర్ దేశానికి తీసుకొచ్చినప్పుడు ఇతను చెప్పిన మాటలను బట్టి ఆ దైవ సేవకుని వర్తమానం వినటానికి డ్యూటీ సెలవు పెట్టుకొని ఆయన
ప్రారంభానికి 10 నిమిషాల ముందే కూర్చొని బైబిల్ పట్టుకొని ఉన్నాను. ఇంకా ఆయన వాక్యం చెబుతున్నాడు, ఏం చెప్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. మరి ఇంతగా పొగిడాడే వ్యక్తి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడేంటి, ఒకదానికొకటి పోలికలు లేకుండా మాట్లాడుతాడేంటి అనిపించింది. ఆ తర్వాత నాకు తెలిసింది, ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇలాంటి అద్భుతమైన ప్రసంగం మేము ఎప్పుడూ వినలేదు అని చెప్పి ఇంకా ఎక్కువగా పొగిడేశాడు ఆయన్ని. అప్పుడు నాకు అర్థమైంది, ఆ సేవకుడంటే ఇతనికి అభిమానము కాదు, దురభిమానం. అతడు ఏం చెప్పినా ఆహా ఓహో అంటాడు. ఈయనకి నచ్చలేదనుకోండి, సత్యము చెప్పినా అది వద్దు ఈయనకి. దురాభిమాన పాపము అనంటే మనకి నచ్చిన వ్యక్తులలో సత్యము లేకపోయినా వాళ్ళదే గొప్ప అని చెప్పటము, వారి గొప్ప భక్తులని మనం ప్రచారము చేయటము దురభిమాన పాపము అంటారు. ఈనాడు ఇటువంటి పాపములలో ఎక్కువగా సేవకులే పడిపోతున్నారు. ఒక పాస్టర్ గారు ఇంకొక వ్యక్తిని, అతని కంటే వయసులో చిన్నోడిని గురువుగా పెట్టేసుకొని, కొన్ని వయసులో చిన్నోడు అంటే వాక్యంలోనైనా కొద్దిగా ఎక్కువ ఉండాలి కదా, గురువుగా ఎందుకు పెట్టుకున్నాడంటే అతనికి అమెరికా నుండి డబ్బులు వస్తాయి, అందుకని అతడు గురువు అయిపోయాడు. అమెరికాలో ఉన్నాడు కాబట్టి అతడు అపోస్తులుడు అయిపోయాడు. అమెరికా నుంచి డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి, లేదంటే వేరే దేశం నుంచి డబ్బులు ఇస్తాడు కాబట్టి అతడు లీడర్ అయిపోతున్నాడు. లీడర్ అయిపోయిన తర్వాత అతనిలో వాక్యం ఉన్నా లేకపోయినా, అతడు ప్రార్థనాపరుడు అయినా కాకపోయినా, ఇతని నోటిలో నుంచి వచ్చే మాట్లాడే మంచి వాక్యోపదేశము, మంచి ప్రార్థనాపరుడని దురాభిమాన పాపములలో చాలామంది పాస్టర్లు పడిపోతున్నారు. కొంతమంది వాక్యంను ప్రకటించడానికి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అతనంటే ఇష్టం లేకపోయినా కూడా అతని గురించి ఎక్కువగా గొప్పగా స్టేజ్ మీద పొగిడేయటము దురభిమాన పాపం. అభిమానం ఉండొచ్చు, దురాభిమానం ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు కదా. అలాగే అభిమానం ఉంచండి, మంచి వ్యక్తి అవనే చెడ్డ వ్యక్తి అవనే మీకున్న అభిమానం మీ దగ్గర ఉంచండి. దురాభిమానం ఉండకూడదు. లేని ఘనతను తీసుకురాకూడదు, ఒక వ్యక్తికి లేని పొగడతలు తీసుకొని రాకూడదు. అది దేవుడికి ఇష్టం ఉండదు. అసలు దేవుడిని కూడా నీవు పొగిడినప్పుడు, దేవుడు చేయని కార్యాలను బట్టి నీవు పొగిడేసావు అనుకో, అది కూడా దేవుడికి నచ్చదు. దేవుడు నీ జీవితంలో కార్యము చేయకపోయినా చేశాడని పొగిడితే దేవుడికి నచ్చుతుంది అనుకుంటున్నావు, అది దురాభిమాన పాపమే అవుతుంది. దేవుని విషయంలోనైనా సరే, మనుషుల విషయంలోనైనా, సేవకుల విషయంలోనైనా దురాభిమాన పాపములో మనం పడిపోకూడదని లేఖనం మనకి హెచ్చరిస్తూ ఉన్నది. కనుక ఈ 6 పాపముల నుండి మనము విడుదల పొందాలి. ఖచ్చితంగా మరణకరమైన పాపము, మరణించేలోపు నువ్వు ప్రభువును అంగీకరిస్తే తప్పింపబడతావు. కానీ ఈ పాపములన్నిటిలో నిత్య పాపమును కూర్చుందే, అది ఇంకా క్షమాపణ దొరకదు దొరకదు దొరకదు. కనుక మీరు గమనించి పాపము విషయమై జాగ్రత్త పడదాం. రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పాపములను గూర్చి ఈరోజు ఒక వివరణ ఇచ్చారు నాయన. అది నిత్యత్వమంతా మమ్ములను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది, వాటిని అనుసరించినట్లయితే. కనుక మా ప్రతి పాపము నుండి విడుదల కలుగు చేసి మీ రక్తముతో కడగండి. రక్షణను తృణీకరిస్తున్నటువంటి వారు మరణించేలోపు వాళ్ళు రక్షణ పొందాలి నాయన. ఆ మరణకరమైన పాపము నుండి వారు విడుదల పొందాలి. రక్షణ పొందిన వారు పొరపాటున కూడా తెలిసి కానీ తెలియక కానీ పరిశుద్ధాత్మను దూషించినట్లుగా వారు ఉండకూడదు తండ్రి. సహాయము చేయండి, కనికరించండి, ఆత్మపూర్ణులను చేయండి ప్రభువా. కనికరము చూపండి, సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన ఈ వివరణకై స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకమైన వర్తమానాలను మీరు వినండి, తెలుసుకోండి, సత్యాన్ని అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్.